సెక్యులరిజం అనేది ఈ దళిత బహుజనులలో ఏ విధంగా ప్రాక్టీస్ అవుతుందంటే ఇక్కడ స్టేజ్ చూస్తే యూ విల్ విట్నెస్ ఇట్ బికాస్ ద పీపుల్ హూ ఆర్ చైరింగ్ ద సెషన్స్ కీప్ ఆన్ చేంజింగ్. It is the secular system, it is the democracy which the Dalits and Bahujans and the minorities practice. It is never exist in anybody's mind. This is how we have to move forward, and this is how we have to challenge the dominant group. And with this, I leave this, please. Thank you. ఇంటర్నల్ డెమోక్రసీ, డెమోక్రటిక్ సెంట్రలిజం ఈ వేదిక మీద ఎలా రన్ అవుతుందో చెప్పిన మిత్రుడు రాజనాయక్ ఉద్యమ వందనాలు. దీనికి ముందు ఎంఎస్ఓ మిత్రుడు హబీబ్ ఖాద్రి మాట్లాడుతూ కూడా ఐక్యం ఉద్యమాలు చేయాలి. కళ్యాణ్ రావు అన్నట్టు తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది చాలా ఉంది. తవ్వాల్సింది ఈ రాతల వెనుక దాగున్నటువంటి అల్లికల అంటరాని చరిత్ర, పూడ్చాల్సింది రాతల పేరు మీద చలామణి అవుతున్న హిందూ సామ్రాజ్యవాద చరిత్ర. మోడీని కేవలం కమ్యూనల్ కోణం నుండి లేదా అట్టడుగు కులాల వర్గాల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కు థ్రెట్గా చూస్తున్నటువంటి మనం ముందుగా మనం మనుషులం. మోడీ మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మృగం. నిజానికి ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్ మాట్లాడుతూ క్రూర మృగం అని అంటాం మనం. మృగమేం క్రూరం కాదు, నీ ఆలోచన క్రూరంగా ఉన్నది. ఎందుకంటే చంపి తినడం దాని నేచర్, తను అలాగే సస్టైన్ అవుతుంది. అలాగే ఈ హిందూ సామ్రాజ్యవాదం ఆ క్రూరమైనటువంటి నేచర్ ఉన్నది. కాకుంటే దానికేమో చంపి తినడం అవసరం, దీనికి చంపి తినడం అవసరం కాదు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అది ఎంతకైనా తెగబడుతుంది. అది పుష్యమిత్ర శుంగుడు బృహదత్తును చంపడం కానుండి మొదలు పెడితే, చార్వాక లోకాయుతుని చంపడం నుండి మొదలు పెడితే, మొన్నటి పాస్టర్ సంజీవయ్య దాకా, నివర్తి సంగమేష్ దాకా, బూరాడ సుందర్రావు దాకా, లక్ష్మీపేటలో అసురు బాసిన అవరవీరుల దాకా ఆజాద్ కాశ్మీర్ కోసం పోరాడుతున్నందుకు ఒక కుట్ర కేసు సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇరికించి ఉరిదీసిన అఫ్జల్ గురు దాకా నిన్న అఫ్జల్ గురు మొదటి వర్ధంతి. అఫ్జల్ గురు కోసం రాస్తూ ఒక పత్రికకు పంపించినది పబ్లిష్ చేయలేదు. అఫ్జల్, నువ్వు ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించావని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కూల్చడాన్ని కుట్ర చేశావని నిన్ను ఉరిదీసింది ఈ భారత రాజ్యాంగం. కానీ అమెరికన్ సామ్రాజ్యవాదాల పాదాల చెంత ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం ఎన్నడో ఈ దేశ సార్వభౌమత్వం తాకట్టుబడ్డది కదా. అలాగే మోడీని కేవలం ఒక హిందూ సామ్రాజ్యవాదంతో పాటు అమెరికన్ సామ్రాజ్యవాదంతో కలిసి వస్తున్నటువంటి వ్యక్తి. మోడీ పెట్టుబడితో కలిసి వస్తున్నటువంటి వ్యక్తి. మోడీ పంచభూతాలను మాట్లాడుకుంటాం కదా మనం. ఆ పంచభూతాల్లో ఒకటైనటువంటి సూర్యుని తయారు చేసేటువంటి పవర్ను కూడా పెట్టుబడిదారు కంపెనీలకు ఇచ్చినటువంటి వ్యక్తి. సముద్రంలో చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవితాలను కొల్లగొట్టి ప్రైవేట్ కంపెనీలకు చేపల్ని వేటాడేటువంటి హక్కు తీర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి వ్యక్తి. మత్స్యకారులు ఈరోజు ఫిషింగ్ కంపెనీ లోపల కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. గుజరాత్ లోపల 13% మంది 5 ఏళ్లకు లోపున్నటువంటి బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు ఎన్జిఓలు ఇంతో దాని మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. మోడీ తను బ్రహ్మచారాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. మొన్న తన భార్య వచ్చి మోడీ కూడా ప్రధాని కావాలని కోరుకుంటున్నా, తనను వదిలేసిపోయినందుకేం బాధ లేదు అన్నది. బహుశా మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఆమెకు తెలియకపోవచ్చు, లేదా తెలిసిన భర్త కదా అని చెప్పి. ఎందుకంటే ఈ భారతదేశ సమాజం పితృసంభం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి పురుషుడు ఏం మాట్లాడినా, ఎందుకంటే భర్త వేసి దగ్గర పోతా అంటే కుష్ఠుడు అయినటువంటి భర్తను బుట్టలో పెట్టుకుని సాని కుంపలో తీసుకొని పోయిన వ్యక్తుల్ని పతివ్రతలుగా ట్రీట్ చేస్తున్నటువంటి హిందూ సమాజం కదా ఇది. కాబట్టి ఇది అలాగే ఉంటుంది. గుజరాత్ అభివృద్ధి నమూనా పేరు మీద గుజరాత్ అభివృద్ధి చెందింది, వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి ఈరోజు గుజరాత్ అభివృద్ధి నమూనాను చూపెట్టి మోడీని ఈ దేశ ప్రధానమంత్రి చేయడానికి పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు. ఎందుకంటే పెట్టుబడి దళితులు ఎన్నడూ లేదు.
పెట్టుబడి దేశంలో అట్టడుకురాలు తినట్లేదు, పెట్టుబడి దేశంలో బ్రహ్మలేదు. ఒకసారి బీఫ్ ఫెస్టివల్ అప్పుడు హెడ్లైన్ స్టూడియోలో అనుకుంటా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ భారతదేశంలో ఉన్న జాతీయ పత్రికలన్నీ బ్రాహ్మలే అని ఐలయ్య అంటే అక్కడున్న సాగరిక ఘోష్ బ్రాహ్మణ్ విమెన్ తాను కూడా మీరు అట్లెట్లంటారు ఐలయ్య గారు అని చెప్పి ఆమె డిబేట్ పెట్టింది. మరి బ్రాహ్మలే కాకుండా భారతదేశంలో మా దళితులకు ఎక్కడ పెట్టుబడి ఉన్నది, మా దగ్గర 2 పైసలు ఉన్నాయి, ఇన్ని కోట్లు పెట్టి పత్రికలు పెట్టుకోవడానికని ఐలయ్య సమాధానం. నెక్స్ట్ మిత్రుడు క్రిషాంక్ ఓవిజేసి నుండి మాట్లాడాల్సిందిగా, పిడిఎస్ నుండి మిత్రుడు రంజిత్, ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈ 57 రూమ్లో ప్రధానంగా శరతన్న మరియు ఇతర విద్యార్థి సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పీడిఎస్సి ఓఏ కమిటీ తరపు నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. సరిగ్గా దాదాపు పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న మారోజు వీరన్న కాలంలో ఇదే సమస్య ఒకటి పునరావృతమైంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం రామ మందిరాన్ని కూల్చిన తర్వాత ఇంటింటికి ఒక ఇటుక పేరుతో వచ్చి మన ముంగుటుండి ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని మైనార్టీలకు ముస్లింలకు ప్రధానంగా వ్యతిరేకంగా ఈ హిందువులు అంతా ఒకటే అని చెప్పేసి ఇంటింటికి ఇటుకలు ఏర్పాటు చేసేసి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకల వెనకాల ఓట్ల రూపంలో ఉంచుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ని తీసుకొని ఇంటింటికి ఒక ఇనుప ముక్క పేరుతోటి ఇంటింటికి ఒక ఛాయ్ పోసుకొని అమ్ముకున్న నరేంద్ర మోడీ బీసీ వర్గాల ప్రతినిధిగా పేర్కొంటూ బీసీలను అధికారంలో తీసుకొచ్చే మా ప్రధాన లక్ష్యం అంటే ఈరోజు బీజేపీ ప్రకటిస్తా ఉంది. ఇదంతా కూడా ఎస్టీలను బీసీలను ప్రధానంగా అణిచివేసే కుట్రలో భాగంగానే ఈ దళిత బహుజన ప్రజానీకరణ అంతా నిలువులో మంటల్లో చేసే కుట్రలు చేస్తూ ఈ మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని దేశ అధికారంపై నింపడం కోసం ఈ దేశం ఇంకా హిందూ దేశమే, ఇది లౌకిక దేశం కాదని చెప్పి ప్రకటిస్తూ ఈరోజు మన ముందుకు వస్తా ఉన్నది. ఇవాళ ఈ మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించడం అంటే రాహుల్ గాంధీనో లేదా మూడో కంటనో అధికారం తీసుకొచ్చిన ప్రధాన లక్ష్యం కాదని పీడిఎస్ భావిస్తా ఉన్నది. ఒకవైపు నుంచి దేశానికి పెను ప్రమాదంగా ముంచుకొస్తున్న మోడీని ఎదిరించే శక్తులన్నింటిలో ముందు నిలబడే లక్ష్యంతో ఇవాళ పీడిఎస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది. అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతంగా అంది విద్యార్థుల యొక్క శాస్త్రీయ విద్యా సాధన సాధించుకోలేమని చెప్పి కూడా పీడిఎస్ భావిస్తా ఉంది. ఈ మతోన్మాద కులం అంటే కుళ్ళు, మతం అంటే మత్తు, కుల మతాల ఎత్తులు, దోపిడీల శక్తులన్న ఒక సమసమాజ వ్యవస్థ భావజాలం కోసం నిర్మాణం జరిగే ప్రతి పోరాటంలో కూడా పీడిఎస్ ముందుంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేసి ముగిస్తున్నాను. మిత్రుడు మోడీకి వ్యతిరేకంగా పోరాడమే కాదు, తన విద్యార్థి సంఘం ఎజెండాను కూడా చెప్పాడు. ఇప్పుడు బీడీఎస్ఎఫ్ నుండి గుడిపల్లి రవణ తెలుగు యూనివర్సిటీ వచ్చి మాట్లాడాల్సిందే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మోడీని ఓడగొడదామని వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు, పెద్దలకందరికీ కూడా బీడీఎస్ఎఫ్ బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య తరఫున సామాజిక విప్లవం. మొత్తం దేశం మొత్తం మోడీ భజన చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మాత్రం బహుజన సెక్యులరిజం పేరు మీద ప్రపంచానికి మోడీ భజన ఎందుకు చేయకూడదో చెప్పబోతున్నాం. వాస్తవానికి బీసీ అనే పేరు మీద వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ్డ కానీ,
లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కానీ ఛాయ వాళ్ళ పేరు మీద వాళ్ళు ఛాయ కప్పుతున్నటువంటి మర్మం కానీ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఛాయ వాళ్ళను ప్రధానమంత్రిని చేస్తుండ్రు, మరి అదే ఛాయ వాళ్ళకి ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇస్తుండ్రో చెప్తలేరు. ఛాయ వాళ్ళ పేరు మీద ప్రధాని చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి ఎంతమంది ఛాయ వాళ్ళకు వాళ్ళు ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్తలేరు. డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి మోడీ మేము మొత్తం గుజరాత్లో ఇండస్ట్రియల్ రంగాన్ని డెవలప్ చేశామని చెప్తున్నటువంటి మోడీ ఆ ఇండస్ట్రియల్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీల కంపెనీలు ఎన్నున్నాయో చెప్తలేడు. డెవలప్ చేస్తున్నటువంటి మోడీ తను రాకముందు గుజరాత్ జాతీయ లెక్కల ప్రకారం డెవలప్మెంట్ లో ఏ స్థాయి ఉన్నది, తను వచ్చిన తర్వాత ఏ స్థాయికి తీసుకుపోయినో చెప్తలేడు. తను రాకముందు 3వ స్థానంలో ఉన్నది అభివృద్ధిలో, తను వచ్చినాక కూడా 3వ స్థానంలో ఉన్నది. మరి అభివృద్ధి ఏం చేసినట్టు, మరి అభివృద్ధికి ఆయన చేసి కొత్త ప్రణాళికలు చేసినటువంటిది ఏందో చెప్పలేదు. ఇప్పుడు గుజరాత్ పేదరికంలో 15వ స్థానంలో ఉన్నది, మరి అది 15వ స్థానంలో ఎందుకుందో చెప్తలేడు. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే యాంటీ మూవ్మెంట్ కంపెనీస్కి యాంటీ మూవ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కంపెనీలు మొత్తం తీసుకుపోయి గుజరాత్లో పెట్టాడు. తెలంగాణ మూవ్మెంట్ రావడంతో చంద్రబాబు పెట్టినటువంటి కంపెనీల వల్ల ఇక్కడ ప్రవృత్తులు నాశనం అయిపోతే ఎట్లా ప్రవృత్తులు నాశనం అయిపోయినాయో కంపెనీల వల్ల ఎంత నాశనం అవుతుందో దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే ఆ కంపెనీల మొత్తం కూడా గుజరాత్ తీసుకుపోయి పెట్టుకున్నాడు. అవన్నీ పెట్టుకున్నటువంటి బహుళజాతి కంపెనీలు. ఆ బహుళజాతి కంపెనీలో మన వాటా చెప్పడు, ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి చెప్పడు. ఈరోజు పేపర్కి వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినాక కూడా నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, నన్ను ప్రధాని చేయండి నా కుటుంబాన్ని పట్టించుకుంటాను, నా కుటుంబం అంటే దళిత బహుజనులు అని చెప్తున్నాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రి చేస్తేనే దళిత బహుజనులు పట్టించుకున్నాడు, ప్రధాని చేస్తే నువ్వు ఎట్లా పట్టించుకుంటావు? మమ్మల్ని అంతా కోరుతావు కదా. ఒక్కసారి నేను ముఖ్యమంత్రిని చేస్తేనే గుజరాత్లో దళితులకు ముస్లింలకు దండయాత్ర పేరు మీద నువ్వు మతం పేరు మీద ఊచకొత్తలు వచ్చినావు. 2 వర్గాలు ఒకటేసారి 2 పిట్టలు ఎగిరిపోయినట్టు. ఇటు ముస్లింలు తెచ్చారు, దళిత బహుజనులు తెచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మిత్రులారా, చాలా మంది ఏంటంటే కమ్యూనిస్టు మిత్రుల విషయంలో కొంత నువ్వు మాట్లాడొద్దని చెప్తా ఉండరు, కానీ నేను మాత్రం కొన్ని విషయాలైతే మాట్లాడదలుచుకున్నా. కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు కానీ లేదా కమ్యూనిస్టు యువజన సంఘాలు కానీ, నేను నిన్ననే ఒక మాట చెప్పిన, ఎస్ఎఫ్ఐ అని చెప్పిన, అది డివైఎఫ్ఐ అట. ఎందుకంటే నాకు ఎఫ్ఐ కనపడ్డది, ఎస్ కనపడలేదు, డివై కనపడలేదు. మామనార్లో నేను పోతుంటే డివైఎఫ్ఐ వివేకానందుని బొమ్మను వేసుకొని ప్రచారం చేస్తా ఉంది, జయంతులు చేస్తా ఉంది. దాంతోపాటు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా చేస్తా ఉన్నాయి. ఒకవైపు మోడీ అధికారంలోకి రావడానికి మేము ఎంత మాత్రం నిరాకరించాం, ఎంత మాత్రం ఆమోదించాం. మేము కంపల్సరీ మేము అధికారంలోకి రాకున్నా సరే కానీ మోడీని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, అధికారంలోకి రానియమని చెప్పి సిపిఐ ఓ పక్క చెప్తా ఉంటారు. కానీ వాటి అనుబంధ సంఘాలు మాత్రం వివేకానందుని బొమ్మను వేసుకొని ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క నిమిషం శరత్, ఇప్పుడు ఒక వైపు హిందుత్వాన్ని మోస్తున్నటువంటి వివేకానందుని బొమ్మ వేసుకొని బ్రహ్మచర్యం పాటించి మొత్తం దేశం మొత్తం తిరిగి ప్రపంచం మొత్తం తిరిగి హిందూ గొప్పతనం గురించి చెప్పినటువంటి ఒక పక్క వివేకానందుని బొమ్మ వేసుకొని ఒకవైపు సెక్యులరిజం గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మోడీని వ్యతిరేకించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మోడీని వ్యతిరేకిస్తే ప్రజలు ఎంత నమ్ముతారో మనం గుర్తించాల్సినటువంటి అవసరం. అదే సందర్భంలో మావోయిస్టు పార్టీగా త్యాగం చేసిండు, త్యాగం విషయంలో కిషన్జీని గుర్తించినటువంటి విషయం ఉంది. కానీ అదే కిషన్జీ అమ్మా నేను రామరాజ్యం కోసం పోరాటం చేస్తున్నాను అని చెప్పిండు. అమ్మా నువ్వు చెప్పిన రామరాజ్యం కోసం నేను పోరాటం చేస్తున్నాను, తుపాకీ పోరాటం చేస్తున్నాను అని చెప్పిండు. అందుకోసం అంబేద్కర్ ఏం చెప్తుంటే సచ్చినా బాపనుడు విప్లవకాడు కాలేడు అన్నాడు. అంటే ఇక్కడ సచ్చినా ఎందుకోసం చచ్చినా అంటే రామరాజ్యం కోసం పోరాటం చేసిందని చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలుగా, విప్లవ విద్యార్థి సంఘాలుగా, విప్లవ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా లేదా సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళంగా ఒక్క విషయం గుర్తించుకోవాలి. పాకిస్తాన్ లో మహమ్మద్ జిన్నాను గొప్ప స్వతంత్ర యోధుడు, గొప్ప దేశభక్తుడు అన్నందుకే ఎల్కే అద్వాన్ని నువ్వు బీజేపీ పార్టీ అధ్యక్షునిగా పనికిరావని చెప్పి తీసేసేదాకా ఆర్ఎస్ఎస్ శ్రేణులు మొత్తం కూడబలుకొని దేశం మొత్తం పెద్ద లొల్లి పెట్టి దేశ అధ్యక్షునిగా తీసి పడేసింది.
అంటే ఒప్పుకున్నందుకే తన దేశ అధ్యక్ష పదవి పోయింది. మరి ఇక్కడ రామరాజ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్తారు, ఇక్కడ హిందూయిజం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తున్నారని చెప్పి బీజేపీలంతా ఎత్తుకొని తిరుగుతున్నటువంటి ఈ రోజు 100 కోట్ల జనాభా ఉంటే 50 కోట్ల ఏంటి వివేకానందుని బొమ్మలు ప్రతి ఇంటికి పంపించారు. ప్రతి ఇంటికి అంటే వివేకానందుడు ముందు పోతారా తర్వాత మా మోడీ వస్తాడని చెప్పడం. అంటే ఏ విధంగా ప్రచారం చేయదలుచుకున్నారో, ఏ విధంగా వివేకానందం ద్వారా మోడీని ఎట్లా తీసుకుపోదలుచుకున్నారో వాళ్ళకి బాగా ప్రణాళిక ఉంది. కానీ మీకేం ప్రణాళిక ఉంది? మీరు వివేకానందం వేసుకుంటే మీ మార్క్స్ వేసుకుంటున్నాడు ఏమన్నా? ఈయన రామరాజ్యం చేస్తా అంటారు, అక్కడ ఏమైనా చార్మజుందారు రాజ్యం చేస్తా అని చెప్పి ఏమన్నా బీజేపీ వాళ్ళు అంటుండ్రా? కాదు కదా. అందుకోసం నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, మన మధ్య శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యమే. కానీ శత్రు వాక్యాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఏ వైరుధ్యం అవుతుందో మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రజలు నమ్మలేరు అనడానికి కారణం మన పోరాటం ఒకటి, మనం చేస్తున్నటువంటి ఆచరణ ఒకటి, మాట్లాడుతున్న మాట ఒకటి. కాబట్టి మన పోరాటం, మనం చెప్తున్నటువంటి సెక్యులరిజం భవిష్యత్తులో అంటే ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ అంటా ఉండరు, నువ్వు కమ్యూనిస్ట్ వాళ్ళని మాట్లాడుతూ ఉండవు, మన బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది కదా అని. వాస్తవమే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారానే బీఎస్పీ అనేటటువంటిది ఉత్తరప్రదేశ్ లో వచ్చింది. కానీ కతిమ రాష్ట్రాల్లో మాత్రం అది పెడదో పట్టిందనేది గుర్తించుకోవాల్సి ఉంటుంది. అసలు మేము ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా, దేనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనో ఒక సందిగ్ధ అవస్థలో పడ్డటువంటి దళిత బహుజన శ్రేణుడికి పడ్డది బాగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, కంపల్సరీ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనం ఒక సెక్యులరిజం మూవ్మెంట్ కానీ లేదా ఒక బహుజన మూవ్మెంట్ కానీ ముందుకు తీసుకుపోతున్నటువంటి రాజకీయ మూవ్మెంట్ లో కానీ శత్రువును కలుపుకుపోయేటటువంటి, శత్రువుతో దోస్తాను ఎప్పటికైనా అది మనలా ముంచేసేటటువంటి పరిణామం ఉంటుంది. పరకాయ ప్రభావితం అంటే అది చచ్చిపోయే ముందు బతుకున్నంతో జైన్ అవుతుంది. అందుకోసం చంపేటోన్ని, సచ్చేటోన్ని ఈ హిందూయిజంలో వదిలేసి మనం ప్రత్యామ్నాయ శక్తులుగా ముందుకు పోవాలని చెప్పి ఈ బహుజన సెక్యులరిజం మూవ్మెంట్ ను ఇంకా బలమైన శక్తులుగా మనం మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఇంతటితో ముగించుకుంటాం. థ్యాంక్ యూ గుడపల్లి రవి. చాలా చక్కగా మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మనం ఎట్లా తీసుకోవాలని దాని గురించి చెప్పినందుకు. నాకు ఐఎమ్ మోహన్ ధారావత్. నేను మోహన్ ధారావత్, ఇఫ్లూలో రీసెర్చ్ స్కాలర్. నాకు కూడా ఒక 2 minutes ఇచ్చారు కాబట్టి మాట్లాడి ఐ విల్ ప్రిసైడ్ ది సెషన్. What I want to say is that we have to see how the Modi works. ఈ దేశంలో నిజంగా మనం ఒకసారి చూసుకుంటే డ్యూరింగ్ మండల్ పీరియడ్లో ఎప్పుడైతే ఈ దేశానికి ఓబీసీ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతున్న తరుణంలో మొట్టమొదటగా అపోజ్ చేసింది ఏబీవీపీ అనే సంఘం. దానికి చెప్పింది బీజేపీ, దానికి బాధ్యతగా ఉన్న వాళ్ళు ఈ మోడీ. మీరు ఒకటి మేజర్గా అప్పుడు ఏం జరుగుతుందని అంటే ఈ దేశంలో ఓబీసీ అనే రిజర్వేషన్ వస్తే మా లాంటి అధిక వర్ణాలు కావచ్చు, అప్పర్ కాస్ట్ కావచ్చు, మేము పోయి బూట్లు తురవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఢిల్లీ రోడ్లలో ఇదే గవర్నమెంట్, ఇదే బీజేపీ తీసుకొచ్చింది ఆ మూమెంట్. అయినప్పటికీ ఎలాగో మన దళిత బహుజన మూమెంట్ల ద్వారా ఇది బయటకు వచ్చి ఈ రిజర్వేషన్ రావడం జరిగింది. అలా జరుగుతున్న తరుణంలో మనం నిజంగా చూసుకుంటే బంగారు లక్ష్మణ్ అనేది ఒక ఐకాన్. ఎప్పుడైతే ఒక దళితుడు బీజేపీ అనే జాతీయ పార్టీకి అధ్యక్షుడైతే 1 లక్ష రూపాయలు స్కామ్ అని చెప్పి అతన్ని అంటే కనీసం ఒక 6 months కూడా ఉండలేదు. అట్లాంటిది మన బీజేపీ. మనకి ఇవన్నీ వీ హ్యావ్ టు సీ ద ఫ్యాక్ట్స్. లైక్ వీ కెనాట్ జస్ట్ quote somebody and talk on, keep on talking more and more. But the fact is that we can quote ourselves and do something. I always quote Kanchayala. I always say and give example. Kanchayala, Professor Kanchayala is that he will never quote anyone. He will quote himself. I don't know whether you understood or not.
బట్ ఆయన ఏ రోజు ఎవరిని రెఫరెన్స్గా యూజ్ చేయడు. ఆయనే రెఫరెన్స్గా ఈ తెలంగాణ నుంచి పుడతాడు, ఈ తెలంగాణ నుంచి రాస్తాడు. నేనే ఈ దళిత బహుజన్ అనేది అతను ఒక ప్రతి పుస్తకాన్ని చూడండి మీరు, రెఫరెన్స్ లేకుండా రాస్తాడు. అట్లాంటి రెఫరెన్స్ మన తెలంగాణ మూమెంట్లో ఉన్నది, మన దళిత మూమెంట్లో ఉన్నది. ఎందుకనంటే నేను 2000 సంవత్సరంలో ఈ క్యాంపస్లో వచ్చినప్పుడు బీజేపీ ఏబీవీపీ సంబంధించిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ దళితులకు కావచ్చు, అప్పటి కనీసం మనం వాయిస్ అవుట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలందరం పోరాడినాం. కానీ తెలంగాణ ముసుగులో ఇప్పుడున్న విద్యార్థి సంఘాలు అవన్నీ మర్చిపోయి ఇదంతా హిందూవైజ్డ్ అయిపోయింది. ఈ హిందూవైజ్డ్ అయిపోయిన క్రమంలో మీరు ఒకసారి చూసుకుంటే తెలంగాణ, ఐ డోంట్ వాంట్ టు కామెంట్, ఐ హ్యావ్ మై రిజర్వేషన్. ఫీలింగ్స్, ఎమోషన్స్, బాధలు ఒక రకంగా ఉంటే, నా ఫీలింగ్స్ ఏంటంటే నేను ఒక లంబాడా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, ఒక గిరిజనకి సంబంధించిన వాడిని. 4 లక్షల మంది చచ్చిపోతాంటే పట్టించుకొని తెలంగాణ ప్రజలు మనకు తెలంగాణ కావాలని మాట్లాడుతానంటే అసలు ఐ డోంట్ నో హౌ ఐ ట్రీట్ దిస్ తెలంగాణ ఈజ్ ఎ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ ప్లేస్ ఇన్ దిస్ ఇండియా. The same Telangana student Jack chairman was in front for during that movement, and the same Daruvanna, whoever are there here, they were part of this movement. They boycotted ABVP. Till now, those ABVP people you hardly see. You see just 50 people in this campus. But whereas you say that in Telangana 1,000 people have died, but now 4 lakhs people, 400 villages are going to vanish from this place. That is what my concern. This is all part of Hindutva politics. What I am talking is that. And I don't want to talk so much. I'll give the facts. And when we see this whole media about Modi, our Professor Kanchayalaya is one side, and the other 3 Brahmin scholars are other side. CNN, IBN, NDTV, CNN, IBN, Sagarika Ghosh, NDTV, Barka Datta, Times Now, Arnab Goswami. They always, till the Congress was doing and when Modi was coming, till that time, they were Sagarika Ghosh, she was little criticizing BJP politics. But now you see, they will not, and they are not criticizing at all. Because the whole social media is a bourgeois, it's a really fake. If you see recently, Google and Facebook have also revealed the story that 30% of the account members of Facebook are genuine, 70% are just fake. And whatever you upload in a Google, మీరే ఏది అప్లోడ్ చేసిన గూగుల్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ అయి ఉంటుంది. ఎట్లాంటి ఫోటో అయినా కానీ ఎప్పటికైనా కానీ చెప్తుంది ఈయన ఫేకా కాదా అనేది. అది ఇంటర్నేషనల్ FBI ద్వారా బయటకు వచ్చింది. అది 30% మాత్రమే మోడీకి మద్దతుగా ఉన్నోళ్ళు, 70% ఉన్నోళ్ళు, దాంట్లో 20% వాళ్ళకి అకౌంట్లే లేదు, వాళ్ళు ఎవరు అనేది తెలియదు. మిగతా 40% కంప్లీట్గా ఫేక్, వాళ్ళకు 3 అకౌంట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. అది మేజర్గా మనం చూడాల్సిన వచ్చింది. దాంట్లో ఇవన్నీ వీటన్ని మోడరేట్ చేయడానికి